రైట్ ఇక డీటెయిల్ చూస్తే పెద్దన్నను కోల్పోయిన నర్సంపేటకు పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబానికి కొండంత ధైర్యం ఇవ్వనున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబాన్ని కేసీఆర్ ఓదార్చనున్నారు. మరి కాసేపట్లో ఎరవలి నివాసం నుండి రోడ్డు మార్గం ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనకు కేసీఆర్ బయలుదేరుతారు. ఒంటిగంట సమయంలో వరంగల్ జిల్లా నల్లబెల్లికి చేరుకోనున్నారు. నల్లబెల్లిలో దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించనున్నారు. అనంతరం పెద్ది కుటుంబాన్ని కేసీఆర్ పరామర్శిస్తారు. కష్టకాలంలో ఉన్న ఆ కుటుంబానికి ధైర్యం, భరోసా అందించనున్నారు. అలాగే నర్సంపేట నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, పెద్ది అభిమానుల్లోనూ కేసీఆర్ గుండె ధైర్యం నింపరానున్నారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెన్నంటే నడిచారు పెద్ది. కేసీఆర్ నాయకత్వంలో తనను తాను ఒక పోరాట యోధుడిగా మలుచుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించారు పెద్ది. అలా కేసీఆర్ కు సన్నిహితుడుగా నమ్మిన బంటులా ఉన్నారు. పెద్ది మీద కేసీఆర్ పుత్ర వాత్సల్యం చూపించేవారు. తెలంగాణ రాష్ట్ర సిద్ధించిన తర్వాత పెద్ది వివాహాన్ని తిరుమలలో జరిపించారు కేసీఆర్ దంపతులు. పెద్ది అంటే కేసీఆర్ కు అంతటి ఆప్యాయత. తన ఆప్తమిత్రుడు, ఉద్యమ సహచరుడి కుటుంబ సభ్యులకు కేసీఆర్ కొండంత భరోసాగా నిలిచారు. నల్లబెల్లి మండల కేంద్రంలో పెద్ది స్వగృహానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. అలాగే నియోజకవర్గ నేతలకు, కార్యకర్తలకు కూడా మనోధైర్యం, భరోసా అందించనున్నారు. మరోవైపు పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి పార్టీ పరంగానూ కేసీఆర్ కొండంత అండగా నిలిచారు. పెద్ది కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలుస్తూ బీఆర్ఎస్ తరపున ఇప్పటికే ఆర్థిక సహాయం ప్రకటించారు. పెద్ది ఫ్యామిలీకి 2,25,00,000 రూపాయలు అందజేయాలని నిర్ణయించారు. పార్టీ సీనియర్లు, వరంగల్ జిల్లా ముఖ్య నేతలతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు కేసీఆర్. దశదిన కార్యక్రమాల తర్వాత జిల్లా పార్టీ ముఖ్యులు కూర్చొని పెద్ది కుటుంబానికి అందించాల్సిన సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారు. పెద్ది కుటుంబానికి ఎల్లకాలం పార్టీ అండగా ఉంటుందని కేసీఆర్ అభయం ఇచ్చారు. ఇక మరి కాసేపట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పెద్ది కుటుంబాన్ని పరామర్శించున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికాంత్ లైవ్ లో మనకి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవికాంత్, చెప్పండి, ఇక నల్లబెల్లిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ షెడ్యూల్ ఎలా ఉండబోతోంది? ఉదయం 9:30 గంటల తర్వాత కేసీఆర్ గారు తన వ్యవసాయ క్షేత్రం నుంచి అయితే బయలుదేరి నల్లబెల్లికి రాబోతున్నారు. దివంగత నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి నివాళులు అర్పించిన అనంతరం ఆ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీ భరోసాగా ఉంటుంది పెద్ది సుదర్శన్ రెడ్డి గారి కుటుంబానికి అని కేసీఆర్ గారు ఉద్ఘాటించిన విషయం తెలిసిందే. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, పార్టీ సీనియర్ నాయకులతో మాట్లాడిన తర్వాత, చర్చించిన తర్వాత ఉద్యమ నాయకుడు
కేసీఆర్ గారు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి కుటుంబానికి భరోసాగా అండగా నిలిచినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాము. పార్టీ ఆయనకు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి కుటుంబానికి అండగా ఉన్నటువంటి పరిస్థితి. 2,25,00,000 రూపాయలను ఆ కుటుంబానికి అండగా నిలిచే విధంగా ఆర్థిక సహాయాన్ని అయితే ప్రకటించినటువంటి సందర్భం. 2,25,00,000 చెరొక కోటి పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఇద్దరి పిల్లలకు చెరొక కోటి, వారి తల్లి వృద్ధాప్యంలో ఉన్నటువంటి నేపథ్యంలో వారి తల్లిగారైనటువంటి అమృతమ్మ గారికి 25,00,000 రూపాయలు తన ఖాతాలో జమ చేస్తారన్నటువంటి విషయాన్ని కేసీఆర్ గారు చెప్పినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాము. ఇవాళ దశదిన కర్మ పెద్ది సుదర్శన్ రెడ్డి గారిది. ఇవాళ నల్లబెల్లికి చేరుకొని పెద్ది సుదర్శన్ రెడ్డి గారి చిత్రపటానికి నివాళులు అర్పించిన అనంతరం ఆ కుటుంబంతో మాట్లాడతారు, పరామర్శిస్తారు. ఇప్పటికే నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలంతా మేము ఒక పెద్ద దిక్కును కోల్పోయామన్నటువంటి బాధలో ఉన్నటువంటి సందర్భంలో ఈ నియోజకవర్గానికి సంబంధించి పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అభిమానులకు గుండె ధైర్యం చెప్పేందుకు ఆయన అయితే వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మనం చూడొచ్చు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. పెద్ద సంఖ్యలో పోలీసులు కూడా ఇక్కడికి చేరుకొని ఆ భద్రతకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మనతో పాటు విద్యార్థి నాయకుడు శరత్ ఉన్నారు. శరత్ గారు, ఈ కేసీఆర్ గారితో పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి ఉన్నటువంటి అనుబంధం కావచ్చు, వాళ్ళ కేసీఆర్ గారు వచ్చి మీ అందరికీ కూడా గుండె ధైర్యం చెప్పడం, ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తున్నారు, ఏం చెప్తారు? ఈరోజు ఏదైతే గౌరవనీయులు మా యొక్క అభిమాన నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత మాకు అంటే సుదర్శన్ రెడ్డి గారి కుటుంబానికి, అదేవిధంగా నర్సంపేట ప్రయాణికానికి అండగా నిలిచినటువంటి కేసీఆర్ గారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే మేమంతా కూడా మాకు మన ఇంట్లో ఉన్నటువంటి ఒక పెద్దన్నను కోల్పోయినటువంటి సందర్భంలో మాకు నేనున్నా అని చెప్పేసి ఒక కుటుంబానికి కావచ్చు, మాకు నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు కావచ్చు ఒక భరోసాను ఇవ్వడం కోసం ఈరోజు పెద్దసారి రావడాన్ని అయితే మేమంతా కూడా కొద్దిగా స్వాగతిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈరోజు సుదర్శన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి కేవలం ఒక పార్టీకి చెందినటువంటి వ్యక్తే కాకుండా ఒక నర్సంపేట ప్రయాణికానికి ఏ పార్టీతో సంబంధం లేకుండా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా అందుబాటులో ఉన్నటువంటి ప్రజానాయకుడు. ఆయన్ని కోల్పోవడం మాకు పెద్ద ఒక విషాదకరమైనటువంటి విషయాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ ఈ యొక్క నర్సంపేట ప్రజలకు కావచ్చు, అదేవిధంగా సుదర్శన్ రెడ్డి గారి కుటుంబానికి కేసీఆర్ గారి అండదండలు ఎప్పుడు ఎల్లప్పుడూ ఇదే విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటాను. మనతో పాటు విజయ్ ఉన్నారు. కేసీఆర్ గారి వీరాభిమాని, పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడుగా ఉన్నటువంటి విజయ్ ఈ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి లేని లోటు కావచ్చు, వాళ్ళ కేసీఆర్ గారు ఆ కుటుంబానికి భరోసాని ఇవ్వడము, మరొకసారి ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులంతా దశదిన కర్మ తర్వాత సమావేశమై ఒక మీటింగ్ పెట్టుకొని ఆ కుటుంబానికి భవిష్యత్తులో ఏం చేయాలన్నటువంటి ఒక ప్రణాళిక కావచ్చు, ఆ విషయానికి సంబంధించి వాళ్ళ కుటుంబ సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా ఉండాలని సూచించారు. వారందరినీ కూడా ఆదేశించారు కేసీఆర్ గారు. ఇవాళ ఇక్కడికి రావడం, ఇక్కడ మీ అందరికీ కూడా గుండె ధైర్యం నింపడానికి కేసీఆర్ గారు రావడాన్ని ఎట్లా చూస్తున్నారు? తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ గారి నాయకత్వంలో పెద్ది సుదర్శన్ రెడ్డి గారు చాలా పోరాటాలు చేశారు. కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. వారు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. కానీ ఈ కష్ట సమయంలో పార్టీ కేసీఆర్ గారు నేనున్నాననే భరోసా ఇస్తూ మా నల్లబెల్లికి వచ్చి కుటుంబాన్ని పరామర్శించడం, మా కార్యకర్తలకు ధైర్యం చెప్పడం కోసం ఆయన రావడం నిజంగా సంతోషం. ఈ బాధాకర సమయంలో కేసీఆర్ గారు వచ్చి ధైర్యం చెప్పడం వల్ల మా కార్యకర్తలు లేని లోటును తీర్చలేం, కానీ ఆయన ఇచ్చే భరోసా కొంత మాకు ధైర్యాన్ని ఇస్తుంది. పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి భవిష్యత్తులో కూడా వారి కుటుంబానికి, మా కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని మాకు విశ్వాసం ఉంది. సార్ రాక వల్ల ఈ కాన్స్టిట్యున్సీ కొంచెం ధైర్యంతోనే ఉంటుందని అనుకుంటున్నాం. ఇది మొత్తంగా చూస్తున్నట్టయితే కేసీఆర్ గారు ఉదయం 9:30 గంటల తర్వాత కేసీఆర్ గారి ఎర్రబల్లిలో ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రం నుంచి నల్లబెల్లికి బయలుదేరి వస్తారు. మార్గం అంతా కూడా ఇటు జనగామ నుంచి ఇటు హన్మకొండ, గుడెప్పాడ్, మల్లంపల్లి మీదుగా ఆయన రోడ్డు మార్గం ద్వారా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత పెద్ది సుదర్శన్ రెడ్డి గారి చిత్రపటానికి నివాళులు అర్పించిన అనంతరం ఆ కుటుంబానికి, పెద్ది సుదర్శన్ రెడ్డి గారి కుటుంబానికి ధైర్యం చెప్తారు. నర్సంపేటలో ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, నర్సంపేట ప్రజలు, పెద్దికి ఉన్నటువంటి అభిమానులందరికీ కూడా గుండె ధైర్యం చెప్తారు కేసీఆర్ గారు. ఉదయం 9:30 గంటల తర్వాత ఎర్రబల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1 గంట వరకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. పెద్ద సంఖ్యలో కేసీఆర్ గారిని చూడడానికి కావచ్చు, పెద్ది సుదర్శన్ రెడ్డి అభిమానులు
ఆయన దశదిన కర్మ సందర్భంగా పెద్ద ఎత్తున ఇప్పుడిప్పుడే తరలి వస్తున్నారు. మార్గం మధ్యలో జనగామ దగ్గర కావచ్చు, ఇటు హన్మకొండ, ఆరేపల్లి, గుడెపాడ్, మల్లంపల్లి దగ్గర పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు కూడా కేసీఆర్ గారికి తోడై ఇక్కడికి వేల సంఖ్యలో వచ్చేటువంటి అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే పెద్ద కుటుంబానికి కేసీఆర్ గారు అండగా భరోసాగా భవిష్యత్తులో వాళ్ళ పిల్లలకు సంబంధించి కావచ్చు, ఆ కుటుంబానికి సంబంధించి కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు ఆ కుటుంబానికి భవిష్యత్తులో ఎల్లకాలం అండగా ఉండే విధంగా ఉంటామన్నటువంటి అంశాన్ని చెప్తున్నటువంటి సందర్భంలో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు కూడా కేసీఆర్ గారితో కలిసి ఇక్కడికి వచ్చి కేసీఆర్ గారు ఆ కుటుంబానికి గుండె ధైర్యం చెప్తారు. వీళ్ళంతా కూడా వచ్చి మేమంతా కూడా కేసీఆర్ గారు కుటుంబానికి అండగా ఉన్నారు, మేమంతా కూడా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులమంతా మేమంతా కూడా పెద్దిగారి కుటుంబానికి అండగా ఉంటామన్నటువంటి భరోసానైతే కల్పించేటువంటి సందర్భం అయితే ఇవాళ మనకు కనిపిస్తూ ఉంది. మధ్యాహ్నం 1 గంట వరకు నల్లబెల్లికి కేసీఆర్ గారు చేరుకుంటారు.